హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోస్ట్ ధనుష్. ఈరోజు మనతో పాటు శ్వేతా వర్మ గారు ఉన్నారు. తనతో మాట్లాడి రీసెంట్గా 25 అనే మూవీతో మంచి హిట్ అందుకున్నారనమాట. సో ఆ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, సో హ్యాట్రిక్ సక్సెస్ అనమాట. అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్, హలో, ఎలా ఉన్నారు? వెరీ 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 హ్యాపీ. ఓకే, 25 ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా కొత్త టీం అండి. సో ఈ సినిమాలో వచ్చేసి సినిమాటోగ్రఫర్ నుండి మేకప్ ఆర్టిస్ట్ నుండి మేజర్గా లైక్ ప్రతి క్రాఫ్ట్లో కూడా యావరేజ్ ఏజ్ గ్రూప్ 25. అండ్ వాళ్ళు అప్పుడే వాళ్ళ డిగ్రీస్ ఫినిష్ చేసుకొని ఆ సర్టన్ ఫీల్డ్లో వచ్చారు వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళందరితో వర్క్ చేయడం నాకు ఫర్ మీ ఇట్ వాజ్ వెరీ, అంటే అదేదో కొత్త వాళ్ళతో చేసినట్టు అనిపించలేదు. బికాస్ బై దెన్ నేను ఆల్రెడీ కొన్ని ఫిల్మ్స్ చేస్తున్నాను. సో ఈ పర్టిక్యులర్ సినిమాకి అయితే ఏంటి అంటే సింగ్ సౌండ్ డబ్బింగ్. సో ఏంటంటే మళ్ళీ మేము డబ్బింగ్కి వెళ్ళాం. సో చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ కూడా చాలా కంట్రోల్డ్గా ఒక సైలెన్స్ అనేది ఉండాలి. సో అది సౌండ్ డిపార్ట్మెంట్ అశ్విన్ కావచ్చు, లైక్ డిఓపి కార్తిక్ కావచ్చు, మేకప్ ఆర్టిస్ట్ విధి, అండ్ అఫ్ కోర్స్ యాక్టర్ శుభలేఖ సుధాకర్ గారు, రవి వర్మ గారు, అండ్ జయచంద్ర జయంత్ క్యారెక్టర్, అండ్ ఈవెన్ రామ్స్. ఇట్ వాస్ వెరీ న్యూ ఫర్ మీ, బట్ ఓవరాల్ ఐ థింక్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ బికాస్ ఆఫ్ విచ్ ఐ ఫీల్ ఎవ్రీబడి ఈస్ ఎంజాయింగ్ ద ఫిల్మ్ అనమాట ఆన్ అమెజాన్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ వచ్చేటప్పుడు కూడా నాకు పెద్ద లైక్ ఆల్మోస్ట్ ఒక 1 page ఎస్సే లైక్ అబౌట్ ఆ ఫిల్మ్ ఒక ఫిల్మ్ మేకర్ పంపించారు. అంటే కమర్షియల్గా కాకుండా మీరు లైన్కి స్టిక్ అయి వెళ్ళారు. నాకు అందరి గురించి తెలియదు కానీ బట్ మీ యాజ్ అ ఫిల్మ్ పర్సన్ ఐ రియలీ ఎంజాయ్డ్. ఇలాంటి సినిమాలు ఇంకా చెయ్యండి. ఇలాంటి టెక్స్చర్ ఆఫ్ ఫిల్మ్స్, డార్క్ థ్రిల్లర్స్ అనేవి గుడ్ టు సీ అన్నారు. సో ఐమ్ ఫీలింగ్ వెరీ గుడ్. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మ్యాక్సిమం మనందరికీ కూడా ఎక్కువ థ్రిల్లర్స్ అన్న ట్విస్ట్లు ఎక్కువ ఉన్న మూవీస్ అంటే ఫేవరెట్. కాబట్టి ఫస్ట్ నుంచి దీన్ని ఓటీటీలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే థియేటర్ అనుకుని ఓటీటీకి వచ్చారు? థియేటర్ అనుకున్నారు యాక్చువల్లీ. ఇది 2019 లాస్ట్ ఇయర్ డిసెంబర్కి వీ హ్యాడ్ ఎ ప్రివ్యూ. సో థియేటర్స్ అనుకున్నాము, లాక్డౌన్. అండ్ యాక్చువల్లీ మేమంతా కూడా మా వర్క్ బయటకు వస్తే మాకు కూడా ఫర్దర్ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి దట్ వాజ్ అ వండర్ఫుల్ డెసిషన్ టేకెన్ బై దెమ్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి నాకు కూడా నేను వేరే ప్రాజెక్ట్స్ చేశాను, బట్ ఐ పర్సనలీ సమ్హౌ వెరీ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ ఈ అవంతి కట్ట అనే క్యారెక్టరైజేషన్ని చూసినప్పుడు నాకు అన్ని ఇండస్ట్రీస్ నుండి కూడా ఆపర్చునిటీస్ వస్తాయి అని ఒక బిలీఫ్. సో మా అందరి కోసమని, అండ్ అమెజాన్ ఇస్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఐఎండిబిలో ప్రస్తుతం టాప్ ఫిల్మ్ ఇస్ 25 ఇప్పుడు. సో ఐఎమ్ గ్లాడ్. ఓకే, ఈ అవంతి కట్ట అనే క్యారెక్టరైజేషన్ ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది సినిమాలో? అవంతి కట్ట అనే అమ్మాయి ఏంటి అంటే మీ ట్రైలర్ చూసినట్టయితే పోలీసుడు చెల్లెలు అని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో నా బ్రదర్ హీ గోస్ మిస్సింగ్ అనమాట. సో అతని గురించి నేను కనుక్కోవడానికి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడం ఆర్ వాట్ ఎవర్. ఆ ప్రాసెస్లో ఏంటంటే అసలు మా బ్రదర్కి ఏమైందో నా దాకా రానివ్వరు, నన్ను తొలగించేద్దాం అనుకుంటారు. నేను మానను, నేను అందుకే ఎవరిని వదిలిపెట్టాను అంటారు. సో చాలా స్ట్రాంగ్ ఉంటుంది క్యారెక్టరైజేషన్. అండ్ అవంతి కట్ట అనే క్యారెక్టర్ ఎప్పుడు స్క్రీన్ మీదకి వచ్చినా సరే ఆ థ్రెడ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాక్, ఐఎమ్ షూర్ ఆడియన్స్ విల్ ఎంజాయ్. అండ్ యాక్చువల్లీ ఫీడ్బ్యాక్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అబౌట్ ద క్యారెక్టరైజేషన్. ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్, వెరీ ఇంటెన్స్ అండ్ నోబుల్ షిట్ పర్సన్. తన పని తను చేసుకుంటుంది, తేడా వచ్చిందంటే ఇచ్చి పడేస్తుంది. మీకు ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని ఇలా చేస్తారు కదా, స్ట్రాంగ్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్కి ఐ లవ్ ప్లేయింగ్ పోర్ట్రేయింగ్ క్యారెక్టర్స్ లైక్ దాట్. డెఫినెట్లీ కొంచెం యాటిట్యూడ్తో అదంతా. యాటిట్యూడ్ అని కాదు కానీ అంటే సొసైటీలో కూడా ఏంటి అంటే ఒక అమ్మాయి అన్నప్పుడు ఏంటి అంటే సినిమాలు వచ్చినప్పుడు కూడా అమ్మాయిలకి లైక్ సినిమాల్లో ఏంటంటే హీరో ఉంటే ఏదో చీర వేసుకొని డాన్స్ వేసుకొని అలా కాదు. ఇప్పుడు వకీల్ సాబ్లో ఐ లవ్డ్ అంజలి గారు కావచ్చు, అండ్ యునో ఆల్ ద యాక్టర్స్, నివేతా థామస్ కావచ్చు, ఇంకా అనన్య. అసలు ఐ వాజ్ సో అమేజ్డ్ బై దర్ పర్ఫార్మెన్సెస్. అండ్ ఇప్పుడు అండ్ అలాంటి ఒక సినిమాకి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి యాజ్ అ లీడ్ చేయడం అనేది, లీడింగ్ ద స్టోరీ, చాలా అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నాకు నచ్చుతాయి. బికాస్ సొసైటీలో ఉన్నదాన్ని మనం రిఫ్లెక్ట్ చేస్తే ఏంటి అంటే వీ గివ్ అ మెసేజ్ ఇండైరెక్ట్లీ ఏంటంటే ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, యూ హ్యావ్ టు ఫైట్ బ్యాక్, యూ హ్యావ్ టు నాట్ అమ్మాయి కదా అని అలా ఉండకూడదు. అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా, బట్ ఇన్ జనరల్ ఐ వెరీ స్ట్రాంగ్లీ ఫీల్ దట్. సో ఈ అవంతి కట్ట క్యారెక్టర్ చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ సంతోషం, బట్ అట్ ద సేమ్ టైం ఎక్కువ లౌడ్ ఉండకూడదు, చాలా సటిల్ ఉండాలి పర్ఫార్మెన్స్. ఇప్పుడు వేరే సినిమాల్లో చేసినట్టు ఆ క్యారెక్టర్ బట్టి ఆ క్యారెక్టర్ ఫర్ ద ఫస్ట్ టైం నేను చాలా సటిల్గా
బట్ అట్ ద సేమ్ టైమ్ పవర్ఫుల్గా చేశాను అన్నది నాకు అనిపించింది అండ్ ఎవ్రీబడీస్ ఆల్సో సేయింగ్. సో ఐ ఎంజాయ్డ్. ఐ లవ్ అవంతి కట్ట. నాగార్జున గారు విజయ్ దేవరకొండ గారికి ట్రైలర్ చూపిస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, వాళ్ళు ఆఫ్ కెమెరా మీతో ఏం డిస్కస్ చేశారు, ఏం మాట్లాడారు? చాలా వార్మ్ వెల్కమ్ అండి. లైక్ బికాస్ నాగార్జున గారు ఈజ్ అ స్టార్. సో వెన్ మా టీం అందరికీ కూడా ఏంటి అంటే పోస్టర్ చూసి హీ వాజ్ లైక్ చాలా బాగుంది అండ్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ రామ్స్ గారికి కావచ్చు ఆర్ మాకు కావచ్చు మా టీంకి చాలా ఏమంటారు హోప్ఫుల్గా ఉంది ఫిల్మ్. అండ్ ప్రమోషన్స్ బాగా చేయండి అని సజెషన్ ఇచ్చారు. అండ్ హీ గేవ్ అస్ టైమ్, వాళ్ళ షూట్లో ఆ టైం ఇచ్చారు. అండ్ విజయ్ దేవరకొండ గారు అయితే వీ వెంట్ టు హిజ్ హోమ్, వీ వర్ ఇన్వైటెడ్ టు హిజ్ హోమ్ బికాజ్ ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళు రాలేరు కాబట్టి. అండ్ హీ హ్యాడ్ అ డిస్కషన్ విత్ ద డైరెక్టర్స్ని అడగడం జరిగిందనమాట. సో బాగుంది అండ్ హీ జెన్యున్లీ లైక్డ్ ఇట్, బికాస్ ఆఫ్ విచ్ వాళ్ళు కూడా ఏంటి అంటే ఆల్దో మనకి ఎంత పెద్ద యాక్టర్స్ తెలిసినా సరే కంటెంట్ బాగుంటేనే దే విల్ ఫీల్ కంఫర్టబుల్ టు కమ్ ఫార్వర్డ్. సో హీ వాజ్ ఆల్సో లైక్ బాగుంది కంటెంట్ ఫ్రెష్గా ఉంది అని చెప్పి. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగార్జున గారు కావచ్చు, విజయ్ దేవరకొండ గారు కావచ్చు, రానా దగ్గుపాటి గారు కావచ్చు, అడ్విశేష్ గారు కావచ్చు, వీళ్ళంతా దే కేమ్ ఫార్వర్డ్ టు ప్రమోట్ ఆ ఫిల్మ్ బికాస్ దే లైక్డ్ ఇట్. ఈరోజు రాహుల్ రవీంద్రన్ గారు కూడా చెప్పారు, ఇండస్ట్రీ నుండి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వింటున్నాను, టుడే ఐమ్ గోయింగ్ టు వాచ్ ద ఫిల్మ్ అని. మీరు బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? సో వెంకట్ సిద్ధారెడ్డి గారు, హీ ఈజ్ రైటర్ అండ్ హీస్ ఆల్సో లైక్ డిఫరెంట్, ఐ థింక్ యాక్టింగ్ కూడా చేసినట్టున్నారు రీసెంట్గా ఫలక్నామా దాస్లో అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో హీ సెడ్ దట్ ఈ సినిమా వల్ల నీకు షోర్గా బ్రేక్ వస్తుంది శ్వేత. ఐవ్ బిన్ సీయింగ్ యూ ఇన్ సో మెనీ ఇయర్స్, 7-8 years నుండి ఐ ఇన్ ద ఇండస్ట్రీ. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ నుండే ఐ స్టార్టెడ్ మై ట్రయల్స్ అనమాట. సో ఈ వాజ్ సేయింగ్ దట్ ఈ సినిమా ఈస్ గోయింగ్ టు గెట్ యూ గుడ్ ఆపర్చునిటీస్ అని. అండ్ ఇట్ ఈస్ సౌండింగ్ ట్రూ. ఐఎమ్ గెట్టింగ్ కాల్స్ అండ్ ఐఎమ్ లిజనింగ్ టు స్టోరీస్. సో ఐ ఫెల్ట్ వెంకట్ సిద్ధారెడ్డి గారు బికాస్ అప్రిసియేషన్ బాగా అనిపించింది. మా రాణి డైరెక్టర్ కూడా హీ సెడ్ ఇట్స్ రియలీ గుడ్ అని. సో ఐ ఫెల్ట్ గుడ్. అండ్ ఈవెన్ అడ్విశేష్ గారు ఆల్సో. సో అడ్విశేష్ గారికి మామూలుగానే థ్రిల్లర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆయన నచ్చిందంటే సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. డెఫినెట్లీ. సో అంటే మీ ఫస్ట్ మూవీ చూసుకుంటుంటే రాణి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అండ్ అలాగే సెకండ్ మూవీ మ్యాడ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఈ మూవీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏమేమి ఎలిమెంట్స్ చూస్తారు స్క్రిప్ట్లో? సో ఇవి నా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫిల్మ్స్ కాదు, దీనికంటే ముందు నేను ఆల్మోస్ట్ ఒక 9-10 ఫిల్మ్స్ చేశాను. అప్పటి నుంచి చేస్తున్నాను. చేస్తూ ఏంటంటే నాకు ఇనీషియల్గా నాకు దట్ వాజ్ నాట్ మై ప్రాసెస్. ఇనీషియల్లీ ఎలా ఉండేదంటే నేను లైక్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తూ టైం ఉన్నప్పుడు ఆడిషన్స్ ఇచ్చి నేనేమనుకునేదానంటే ఆడిషన్లో వాళ్ళని సెలెక్ట్ చేయడమే గ్రేట్ అనుకునేదాన్ని. అలా ఉండేది మెంటాలిటీ. అప్పుడు ఆడిషన్స్లో ఏ సినిమాకి సెలెక్ట్ అయిపోయి చేసేసేదాన్ని. అంటే ఐ డిడ్ నాట్ రియలీ థింక్ మనకి సినిమా రావడమే ఎక్కువ, మనకి ఎవరు తెలుసు ఇండస్ట్రీ నుండి, కాస్టింగ్ కాల్స్ ఇలా తెలిసినప్పుడు వెళ్ళిపోయేదాన్ని. దెన్ మెల్లమెల్లగా నాకు ఏమర్థమైందంటే ఇది కాదు ఇది, బికాజ్ ఐ స్టార్టెడ్ వాచింగ్ సినిమా. అప్పటిదాకా సినిమాలు చూస్తాం కానీ డిఫరెంట్ లాంగ్వేజెస్, మన తమిళ్, మలయాళము, మరాఠీ, హిందీ, మన తెలుగులోనే కొన్ని మంచి సినిమాలు చూసి దెన్ ఐ వాజ్ లైక్ లేదు ఇలా నేను చేసుకుంటూ పోతే జీవితకాలం నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, సెంచురీ సినిమాలు కూడా దాటేస్తాయి, బట్ దెన్ ఐ విల్ నాట్ గ్రో యాజ్ అన్ యాక్టర్. సో అప్పుడు నేను ఐ థింక్ రాణి నా దగ్గరకు వచ్చింది. నాకు తెలిసి నా మెంటాలిటీ మారినప్పుడే సరైన కథ నా దగ్గరకు వచ్చింది. అప్పుడు దాకా ఎలా ఉండదంటే ఏది పడితే అది చేసేసేదాన్ని. నాకు చాలామంది చెప్పేవాళ్ళు పెద్ద బ్యానర్స్ వస్తే చేసేయి, చిన్న రోల్ వచ్చినా చేసే. నేను ఇప్పుడు చేయను. అంటే దట్ నేను ప్రొఫౌండ్గా అనుకున్నా, ఎంత పెద్ద బ్యానర్ ఉన్నా, ఎంత పెద్ద వాట్ ఎవర్ టీమ్ ఇట్ ఇస్, నాకు నా క్యారెక్టరైజేషన్ నచ్చకపోతే నేను చేయను. అండ్ అది చాలా మనం స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వాలి. బికాజ్ ఐ థింక్ నోబడీ ఈజ్ డూయింగ్ ఎనీబడీ అ ఫేవర్. బికాజ్ మనల్ని మన మీద మనం గ్రూమ్ చేసుకుంటాము, ఎనర్జీ పెడతాం. ఇయర్స్కి నాకు ఐ నో మై క్రాఫ్ట్ వెరీ వెల్. యాజ్ అన్ యాక్టర్ నాకు రోల్ ఇచ్చి చెయ్యమంటే నేను ఇచ్చి పడేస్తాను. బికాజ్ ఐ విల్ వర్క్ హార్డ్. అంటే వెంటనే నేను చేసేస్తాను, నేను తోపున అన్ను. ఐల్ టేక్ టైమ్. నేను ఒక 1 month, 1 week ఆర్ వాట్ ఎవర్ టైం నాకు ఇచ్చిన టైంలో నేను ఐల్ డూ రీసెర్చ్ ఆన్ మై క్యారెక్టర్. ఐల్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఐల్ బికమ్ ద క్యారెక్టర్. దెన్ ఐల్ ఓన్లీ బి ద క్యారెక్టర్. సో ఆ ఎఫర్ట్ నేను పెడుతున్నప్పుడు ఏంటి అంటే ఐ వాంట్ టు గెట్ అసోసియేటెడ్ విత్ పీపుల్ హూ అప్రిషియేట్ దట్ ఎఫర్ట్. చిన్న బ్యానర్ పెద్ద బ్యానర్ అని ఉండదు. ఇప్పుడు ఈ 25లో కూడా అవంతి కట్ట అనే క్యారెక్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐ థింక్ ఆ రాణి నుండి కూడా నాకు రాణి కావచ్చు, బ్యాడ్ కావచ్చు, మ్యాడ్ కూడా అప్పుడు ఐ వాజ్ నాట్ రియల్లీ ఫీలింగ్ ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి కదా, నాకు చాలా భయం ఉండేది నేను చేయగలుగుతానా.
నాకు చాలా ఫియర్ ఉండేది. నేను అనుకున్నా, నేను డైరెక్టర్ గారు కూడా చెప్పాను, సార్ ఐ విల్ సీ, నాకు అన్కంఫర్టబుల్ అనిపిస్తే నేను చేయను. బట్ ఆనెస్ట్లీ నేను ఆ సీన్స్ చేసేటప్పుడు నాకేం అనిపించలేదు, అంటే ఫ్రమ్ ఇన్సైడ్ ఐ నో దట్ యాజ్ అ ఇండివిజువల్. బట్ యూ కెన్ యాక్ట్, యూ కెన్ ఎక్స్ప్రెస్, అన్నీ రియలిస్టిక్గా ఉండాలని లేదు. సో ఐ థింక్ ఐ అండర్స్టూడ్ యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు గ్రో, అంటే అన్ని పర్ఫార్మెన్సెస్ చేయాలి అని. ఇప్పుడు ఐఎమ్ మోర్ సెలెక్టివ్. ఇలా మీకు పెద్ద మూవీస్ ఏమైనా పెద్ద బ్యానర్స్ నుంచి వచ్చి మీకు ఆ క్యారెక్టరైజేషన్స్తో లేకపోతే క్యారెక్టర్స్ నచ్చక రిజెక్ట్ చేసిన మూవీస్ ఉన్నాయా? బికాజ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, బిగ్ బ్యానర్స్ అంటేనే వాళ్ళు చాలా ఇయర్స్ నుండి చేసి ఒక బ్యానర్ వాల్యూ వచ్చింది కాబట్టి ఐఎమ్ సో గ్రేట్ఫుల్, నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీస్. బట్ నేను పర్సనల్గా నాకేమనిపించింది అంటే, నేను చేస్తే డెఫినెట్లీ ఐ గివ్ మై 100%, బట్ మళ్ళీ అన్నీ ఇంకా అలాంటివే వస్తాయేమో అన్న ఒక ఫియర్తో నేను ఐ డిడ్ నాట్ టేక్ అప్ వెరీ రీసెంట్లీ. బిఫోర్ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా మనం సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేశాం కాబట్టి ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇంట్రెస్ట్ అంటే నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుండి ఎవరైనా బాగా జనాలను అబ్జర్వ్ చేసే మెంటాలిటీ ఉంది. ఇప్పుడు ఎవరైనా మా ఇంటికి వచ్చినా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినామంటే నేను వాళ్ళ గురించి ఒక షో లాగా మా మమ్మీ డాడీకి చేసి ఇమిటేట్ చేసి ఆ రిలేటివ్స్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అండ్ నాకేంటంటే ఐ డోంట్ నో, బట్ ఇది నాకు రీసెంట్గా గుర్తొచ్చిన థింగ్, ఇట్స్ అ వెరీ ఫన్నీ థింగ్. నేను స్కూల్ అయిపోయాక ఈవినింగ్ ట్యూషన్ ఉండే, ట్యూషన్ అయిపోయాక వచ్చాక మా మమ్మీ మహాభారత రామాయణ ఇవి పెట్టేవాళ్ళు, అదే మన దూరదర్శన్లో. సో నేను ప్రతిరోజు ఒక క్యారెక్టర్ అనమాట. ఒకరోజు నారదుడు, ఒకరోజు శివుడు, ఒకరోజు పార్వతి, ఒకరోజు లక్ష్మీ. అంటే ఈ ట్యూషన్ నుండి వచ్చాక నేను రోజుకొక, వాళ్ళు చూసేటప్పుడు ఏంటంటే టీవీ సీరియస్గా చూస్తుంటే నేను ఆ క్యారెక్టర్ లాగా ఏదో ఇంట్లో ఉన్న వాటితో ఏదో ఒకటి చేసుకొని నారాయణ నారాయణ ఇంకేదో మా మమ్మీ ఏమో అదే పక్కకు జరుగు టీవీ చూడండి అంటే, నేను ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఇన్ మీ. బట్ ఈ ఇంజనీరింగ్ చదివేటప్పుడు మిస్ హైదరాబాద్ అనే బ్యూటీ ప్యాజెంట్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఫర్ షార్ట్ ఫిల్మ్ ఈ ప్రాసెస్లో అనమాట. నేను అనుకున్నా, నేను మాట్లాడతా కదా, ఎక్కువ మాట్లాడతాను మీకే తెలుసు బాగా. సో ఐ థాట్ మేబీ నాకు యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఏమో అనుకున్నా చదువుకుంటూనే. బట్ ఐ అండర్స్టూడ్ కెమెరా యాక్టింగ్ చేసినప్పుడు ఉన్న హ్యాపీనెస్ నాకు ప్రాబ్లీ వెన్ ఐమ్ టాకింగ్ టు పీపుల్ దట్ ఈస్ ఆల్సో హ్యాపీ, బట్ దిస్ మేక్స్ మీ మోర్ హ్యాపీ. ఓకే మనకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, అప్పుడు నాకు అర్థమైంది. చిన్నప్పటి నుండి ఉంది అది చిన్నప్పటి నుండే ఉంది. బట్ ఐ థింక్ దట్ వాజ్ వెన్ ఐ అండర్స్టూడ్, ఎక్స్ప్లోర్ చేశా, అది కూడా ఎక్స్ప్లోర్ చేశా. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇదర్ యూ బికమ్ అ డాక్టర్ ఆర్ ఇంజనీర్, అంతే. మనకు ఎబిలిటీ ఎలా ఉంటుందంటే ఈ రెండే ఉంటాయి ప్రపంచంలో, మనం కూడా అలానే అనుకుంటాం. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే మనం ఒక యాక్టర్ అవ్వాలనుకుంటున్నాం అనేది అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ బోర్న్ ఇన్ అ ఫిల్మ్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ ఇక్కడ మనకు ఒక ఇంట్రెస్ట్ ఉంది అని చాలా తక్కువ మందికి అనిపిస్తుంది. సో నాకు అది కూడా ఒక రియలైజేషన్, ఓకే నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని. యాక్టింగ్ మీదే వెళ్ళాలి అని డిసైడ్ అయిన డే ఏంటి? నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అనమాట, రాకీ అని. ఐ థింక్ దట్ నెవర్ గాట్ రిలీజ్డ్. సో దాని తర్వాత ఆ సినిమా ద్వారా, ఆ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఐ గాట్ అ ఫిల్మ్ పోరా పోవే అని. దాంట్లో నేను సెకండ్ లీడ్ చేశాను. 2014లో ఇట్ గాట్ రిలీజ్డ్. యాక్చువల్లీ నా ఫస్ట్ సినిమా మనం. స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ సీన్లో నాగార్జున గారు ఉన్నప్పుడు స్టేజ్ మీద ప్లీజ్ గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, నాగార్జున గారు ఇంట్రొడక్షన్ నేనే అనమాట ఇచ్చేది. సో ఈ ప్రాసెస్లో ఈ మనం కావచ్చు, పోరా పోవే కావచ్చు, ఇది నేను చేసేటప్పుడు ఏంటంటే, పోరా పోవే చూసినప్పుడు నాకు ఒకళ్ళు ప్రొడ్యూసర్ తెలిసిన వాళ్ళు, అంటే మా సినిమాకి వచ్చిన వాళ్ళు చెప్పారు, మీరు చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, మీకు ఎందుకమ్మా యాక్టింగ్, మీకు స్క్రీన్ ప్రెజెన్స్ ఏం లేదు. అంటే పోరా పోవే చూసి చెప్పారు, మీకు స్క్రీన్ ప్రెజెన్స్ ఏం లేదు, మీరు జాబ్ చేసుకోండి, మీకు ఎందుకు ఇండస్ట్రీ అన్నారు. అన్నప్పుడు నాకు నిజంగా డిమోటివేటింగ్ అనిపించలేదు. దాని తర్వాత నెక్స్ట్ డే ఐ వాజ్ కాల్డ్ ఫర్ వన్ మోర్ ఆడిషన్. మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీసే, ఆ విషయం ఆయనకు తెలీదు. సో అలా అడిగారు, ఏంటమ్మా ఇంకా వచ్చి ఆడిషన్ కంటే, లేదు సార్ ఆడిషన్ అంటే వచ్చా. అఫ్కోర్స్ దే డెంట్ సెలెక్ట్ మీ, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఆ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, ఓకే ఐ రియలీ లైక్ యాక్టింగ్, బికాస్ ఆఫ్ విచ్ ఎవరేమన్నా కూడా నా ప్రాసెస్లో నేను వెళ్ళిపోతూ ఉన్నాను అని చెప్పి. అండ్ ఐ థింక్ దట్ వాజ్ ద డే ఐ డిసైడెడ్. అంటే నేను అసలు షార్ట్ ఫిల్మ్ అయిపోయాక ఫీచర్ ఫిల్మ్ ఏ రోజైతే చేశానో చదువుకుంటూ, అప్పుడే డిసైడెడ్ ఐ లైక్ దిస్, ఐ డూ దిస్ అని. బట్ చాలామంది చెప్పారు నాకు రిపీటెడ్గా ఎందుకు వదిలే. ఐఎమ్ లైక్, ఎందుకు వదిలేకూడదు, ఎందుకు, వై కాంట్ ఐ డూ ఇట్? సొసైటీలో చాలా, ఇప్పుడు మీరు ఎలా అంటారంటే, లెట్స్ సే పర్సన్ హ్యాస్ అ డ్రీమ్,
యూ టాక్ అబౌట్ ఇట్, పీపుల్ విల్ సే అవసరమా వదిలే. వదిలే అంటే అన్నీ వదిలేసుకోవచ్చు. అంటే యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. ఇంట్లోనే కూర్చొని ఏదో స్మాల్ జాబ్ చేస్తే ఇట్స్ నాట్ అబౌట్ దట్. యూ హ్యావ్ టు ఫాలో యువర్ డ్రీమ్స్, యూ హ్యావ్ టు ఫాలో యువర్ ప్యాషన్. ఐ థింక్ వెన్ ఐ డిసైడెడ్ దట్ నేను ఈ షార్ట్ ఫిల్మ్ తర్వాత ఫీచర్ ఫిల్మ్ నాకు ఎప్పుడైతే అనిపించిందో దట్ ఐ లవ్ ఫిల్మ్స్, ఐ లవ్ యాక్టింగ్, షార్ట్ ఫిల్మ్ అయిపోయాక అనిపించిందో అప్పుడు నేను ఫిక్స్ అయ్యా ఐఎమ్ గోయింగ్ టు యాక్ట్. అండ్ దాని తర్వాత నుండి 7-8 years వరకు ఆర్ వాట్ ఎవర్ ఐ నెవర్ ఫెల్ట్. ఇప్పుడు నవీన్ పాల్ శెట్టి గారు ఇఫ్ యూ సీ ఈస్ బిన్ దేర్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఆ మెంటాలిటీ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 auditions ఇచ్చుంటా అండ్ మోర్ దాన్ సో మెనీ ఆఫీసెస్ వెళ్ళుంటా. మోర్ దాన్ 100 rejections, పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్ మీ. ఇట్ వాస్ నెవర్ ఈజీ. బట్ నాకు ఎవరు రిజెక్ట్ చేసినా సరే నాకేమనిపించేది అంటే ఓకే, ఐ నీడ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్. నన్ను నేను ఎలా మార్చుకుంటానంటే, ఎలా మలుచుకుంటానంటే నన్ను రిజెక్ట్ చేయాలన్న థాట్ కూడా రాకూడదు. సో ఇప్పుడు అందుకే మీరు నా స్టార్టింగ్ సినిమా లైక్ మనం కాకుండా, బికాజ్ ఇట్స్ అ వెరీ 10-second రూల్, పోరా పోవే నుండి ఇప్పుడు దాకా మీరు ఒకవేళ ఇఫ్ యూ సర్చ్ మై వర్క్, ఇలా ఉండేదా, ఇలా చేసేదా, ఇప్పుడు ఇలా చేస్తుందా అంటారు. ఎందుకంటే సొసైటీలో కూడా ఎలా ఉంటుందంటే అందరూ వాళ్ళ సక్సెస్ గురించి మాట్లాడతారు తప్పితే దాని ముందు వాళ్ళ ఫెయిల్యూర్స్ గురించి ఎవరు మాట్లాడరు. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ అండ్ ఐ డోంట్ సీ దెమ్ యాజ్ ఫెయిల్యూర్స్. ఐ థింక్ స్టెప్ బై స్టెప్ గ్రో అయ్యాను. సో ఇట్ రియలీ హెల్ప్డ్ అండ్ ఐ థింక్ ఆ మెంటాలిటీ అందరికీ ఉంటే మంచిది. కానీ మీరు డిసైడ్ అయిన తర్వాత మీకు ఒక రూట్ తెలీదు ఎలా వెళ్ళాలి అనేది. ఆడిషన్స్కి వెళ్ళాలి, ఆడిషన్స్ జరుగుతున్నాయి, రిజెక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇలా జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా గివప్ ఇచ్చేద్దాం, అవసరం మనకు మంచి జాబ్ ఉంది, ఎవ్రీ మంత్ ఒక 60,000 80,000 ప్యాకేజ్ ఉంది, చాలు మనకు అనిపించిందా? నాకు గివ్ అప్ అంటే నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నాకు ఇఫ్ ఐ లైక్ సంథింగ్ నా 100% ఎఫర్ట్ దాని మీదే పెడతా. వేరే దాన్ని నాకు ఆప్షన్లా ట్రీట్ చేయడం అనే మెంటాలిటీ లేదు. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ లైఫ్. సో నాకేమనిపించేదంటే ఈ ఇయర్ ట్రై చేద్దాం, నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం, ఏం వర్కౌట్ అవ్వకపోతే గుండు కొట్టించుకుని వెళ్ళి సన్యాసం తీసుకుందాం. బికాజ్ ఆనెస్ట్లీ వాట్ ఐ ఫీల్ ఇస్, నాకు నచ్చని పని చేస్తూ అందరి గురించి ఐ కాంట్ లివ్. ఐ వాంట్ టు లివ్ ఫర్ మై సెల్ఫ్. నేను అనుకున్నా బికాజ్ ఐ లవ్ ద స్పిరిచువల్ పాత్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్, మనం డిఫైన్ చేస్తాం. కానీ నేను ఒకటే అనుకున్నా, ఇఫ్ నాట్ ఫిల్మ్స్, బికాజ్ ఐ లవ్ యాక్టింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, లెట్ మీ స్పెండ్ మై టైమ్ నోయింగ్ మై సెల్ఫ్. దట్ వుడ్ బి రాదర్ బెటర్. మళ్ళీ వెళ్ళి జాబ్ చేసి ఐ కాంట్ డూ దట్. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉంది అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా సిచ్యువేషన్? ఉందండి, డెఫినెట్లీ ఉంది. ఇట్ ఈస్ దేర్. అండ్ ఇప్పుడు చాలా వరకు ఏంటి అంటే ఒక ఏంటంటే పీపుల్ ఆర్ మోర్ అవేర్. యునో ఇట్ ఈస్ చాలా ప్రిడామినెంట్లీ ఒక లెట్స్ సే ఒక 99% ఉందనుకోండి. ఇప్పుడు మన జనరేషన్లో మన అవేర్నెస్కి మీటూ మూమెంట్స్ కావచ్చు, విమెన్ ఆర్ మోర్ అవుట్ స్పోకెన్. ఈవెన్ అబ్బాయిలకు కూడా జరుగుతుంది, మెన్ ఆర్ ఆల్సో అవుట్ స్పోకెన్. కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది నాకు తెలిసి ఒక 99% ఉండి మేబీ ఒక 30%కి వచ్చింది. స్టిల్ ఐ ఫీల్ ఇట్ డస్ హ్యాపెన్. నాకు వచ్చేసి నేను షార్ట్ ఫిల్మ్స్ అవి చేసుకున్నప్పుడు ఫేస్బుక్లో నాకు అసలు కమిట్మెంట్ అంటే ఐ యూస్ టు థింక్ ఇట్స్ వర్కింగ్ హార్డ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. మీరు ఇట్లా కమిట్మెంట్ ఇవ్వాలి అంటే నాకు దానికంటే ముందు ఒక 2 lines ఏంటి అంటే ఇలా చెప్పినప్పుడు ఐ పుట్ స్క్రీన్ షాట్స్ అనమాట ఆఫ్ దట్ కాన్వర్జేషన్ ఆన్ ఫేస్బుక్ ఇన్ 2013. ఇట్ ఈస్ స్టిల్ దేర్. అండ్ దెన్ అగైన్ 2015 దే ఆస్క్డ్ మీ. అండ్ యాడ్స్కి అడగడం జరిగింది, మీకు 1 lakh పే చేస్తాము బట్ డైరెక్టర్ వాంట్స్ యూ టు డూ సంథింగ్ అంటే వాట్ అంటే ఇట్లా అంటే నేను చెప్పా, యూ ఆల్సో ఆస్క్ హిమ్ టు డూ సంథింగ్ అంటే వాట్ అంటే జంప్ ఆఫ్ ద బిల్డింగ్. నాకు ఐ వాజ్ వెరీ యాంగ్రీ. అంటే వై కాంట్ పీపుల్ టేక్ మీ ఫర్ మై వర్క్. సో ఇది ఉందండి, దిస్ హ్యాపెన్స్ ఇన్ యాడ్స్. నేను కొన్ని సిచ్యువేషన్స్లో దిస్ హ్యాపెన్స్ ఇన్ లైక్ ఫిల్మ్స్ ఆల్సో. బట్ ఇవన్నీ నాకు ఆన్లైన్ ఇట్లా అప్రోచ్ అవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఏంటంటే ఇప్పుడు వరకు విచ్ ఎవర్ ఫిల్మ్స్ ఐవ్ డన్, ఐవ్ బిన్ పార్ట్ ఆఫ్ న్యూ ఫిల్మ్స్, న్యూ క్రూ అండ్ న్యూ కాస్ట్ కాబట్టి సేమ్ ఏజ్ గ్రూప్ ఉండడం వల్ల పర్సనల్గా అయితే ఎక్స్పీరియన్స్ అవ్వలే. బట్ ఆన్లైన్ అండ్ ఇవి, బట్ దీస్ ఆర్ ఆల్సో రియల్ పీపుల్ ఓన్లీ వర్కింగ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. దిస్ ఇస్ దేర్. అలాగే తెలుగు హీరోయిన్స్కి వచ్చేసరికి ఆఫర్లు చాలా తక్కువ ఉంటాయి, డైరెక్టర్స్ కూడా అప్రోచ్ చాలా తక్కువ అవుతారు. ఒకవేళ ఆడిషన్స్కి వెళ్ళినా కూడా తెలుగు హీరోయిన్ కదా వద్దు అంటే మరి జరుగుతూ ఉంటాయి కదా. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద, తెలుగు హీరోయిన్స్కి ఛాన్సెస్ రావు అనటంలో? అంటే ఇట్ ఇస్ ట్రూ కదండి, లేకపోతే వై విల్ వి. ఇప్పుడు మీరు ఆ టాపిక్ అడుగుతున్నారంటే అది నోటీస్ చేస్తేనే కదా మీరు అడిగేది. ఇప్పుడు ఇంతకు ముందు అంటే సౌందర్య గారు ఉండేవాళ్ళు, అంటే మా తెలుగు మాట్లాడే స్నేహ గారు ఉండేవాళ్ళు, వీళ్ళు ఉండేవాళ్ళు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. తెలుగు మాట్లాడడం వచ్చు, అర్థం చేసుకోవడం వచ్చు.
నేను పర్సనల్లీ నా మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు. అంటే ఎవరినైనా పిక్ చేసుకోండి, అది మీ రిక్వైర్మెంట్ బట్టి ఆ క్యారెక్టర్ లుక్ బట్టి ఉంటుంది. లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద క్యారెక్టర్కి మీకు వాళ్ళు చేస్తారని చేయాలి. బట్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీ నార్త్ ఇండియన్ కావచ్చు, అమెరికన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, భాష అర్థం చేసుకున్నప్పుడు ఎక్స్ప్రెషన్ పలుకుతుంది ఫేస్లో. లేకపోతే ఏంటంటే నేను రోబోలా ఇస్తా ఎక్స్ప్రెషన్. సో నేనేమంటానంటే మరి ఇప్పుడు మాకు భాష వచ్చు, ఇది వచ్చినప్పుడు మీరు యూ హ్యావ్ టు కన్సిడర్ తెలుగు స్పీకింగ్ గర్ల్ మోర్ డెఫినెట్లీ. ఇప్పుడు ఒకటండి బాలీవుడ్ సినిమాలో ఓకే విద్యా బాలన్ సౌత్ అంటే బట్ షీ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ ముంబై. బాలీవుడ్ సినిమాలో ఒక్క సినిమా చూపించండి, హిందీ రాని ఒక్క అమ్మాయిని తెలుగు అమ్మాయిని పిక్ చేసుకున్నారో చూపించండి, చేసుకోరు. ఇక్కడే జరుగుతుంది. సో మన వాళ్ళని మనమే తక్కువ చేస్తున్నామని నా ఫీలింగ్. అండ్ అగైన్ లాంగ్వేజ్ వచ్చినప్పుడు నేనున్నాను. ఐ నో లాడ్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ గర్ల్స్. ఇప్పుడు ఐ ఫీల్ చాందిని చౌదరి కలర్ ఫోటో చేశారు అండ్ ఆల్. ఐ థింక్ షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. షీ లుక్స్ గుడ్, షీ పర్ఫార్మ్స్ వెల్. ఇంకా ప్రణీత అని కేర్ ఆఫ్ కంచర్లపాలెంలో చేశారు వన్ ఆఫ్ ద రోల్స్, బ్రాహ్మణ్ అమ్మాయి రోల్ చేశారు, తెలుగు అమ్మాయి. షీఈ్ ఫ్రమ్ వైజాగ్. అనన్య. అండ్ ఐ థింక్ దిస్ వన్ మోర్ girl, Jenny అని she's one more girl from Vizag. She's also a Telugu speaking girl. సో నాకు లైక్ తేజస్వి మడివాడ, ఐ థింక్ షీ డిడ్ విష్ హ్యాపీ బ్రేకప్ సినిమాలో నాతో చేసిన తనతో షీఈ్ వన్ మోర్ తెలుగు స్పీకింగ్ గర్ల్. ఐ థింక్ ఉన్నారు, లేరని కాదు కానీ, బట్ ఐ డోంట్ గెట్ టు సీ దెమ్ ఆఫెన్. అండ్ ఐ నో దట్ దే టాలెంటెడ్ బికాస్ ఐ వర్క్డ్ విత్ దెమ్. ఐ నో వీ హ్యావ్ కామన్ ఫ్రెండ్స్. సో బాగుంటుందండి. ఇప్పుడు తమిళ సినిమాల్లో మీరు చూస్తే లాంగ్వేజ్కి ఎంత అయితే ప్రయారిటీ ఇస్తారో, మనం కూడా మన లాంగ్వేజ్కి ప్రయారిటీ ఇచ్చి తీసుకుంటే సినిమాలు కూడా బెటర్ అవుతాయి. బికాస్ వీ అండర్స్టాండ్ డైరెక్టర్ చెప్పింది అని ఆల్ అవుతాయి. అంటే కొంతమంది చెప్పడం ఏంటంటే వీళ్ళు తెలుగు హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్లామరస్ రోల్స్ చేయరు, ఆడియన్స్ కూడా దే వాంట్ సమ్ రొమాన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వీళ్ళు చేయరు కాబట్టి మేము బాలీవుడ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అంటున్నారు. సో ఇక్కడ నిజంగానే అలా గ్లామరస్ రోల్స్ చేయడానికి ఒప్పుకోవట్లేదు? I don't think so అండి, because I feel first of all when we come to acting field as an actor అన్ని కైండ్ ఆఫ్ రోల్స్ ఉంటాయని తెలిసే వస్తాం కదా. సో ఐ డోంట్ నో, అది చెప్తుంటే దట్ ఈస్ బుల్షిట్ అండి. లైక్ ఐ డోంట్ రియలీ అగ్రీ విత్ దాట్ బికాజ్ ఇప్పుడు ఐ ఫీల్ కంటెంట్ కావచ్చు, కంటెంట్ ఎక్స్ప్లోర్ అవుతుంది, లాంగ్వేజెస్ ఎక్స్ప్లోర్ అవుతున్నాయి, ఓటీటీస్ వస్తున్నాయి. ఇప్పుడు లాక్డౌన్ ఇలాంటి సిచ్యువేషన్స్లో పీపుల్ ఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ఓటీటీ ఫర్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఈవెన్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు నౌ ఐ థింక్ నేను కూడా అలా అంటారు కానీ ఇట్ డిపెండ్స్. ఐ డోంట్ థింక్ సో, నో. మీ లైఫ్ మొత్తం అంటే రాణి బిఫోర్, రాణి ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు? రాణి బిఫోర్, రాణి ఆఫ్టర్. ఇంకా ఐ ఫీల్ ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావచ్చు. బిఫోర్ ఆఫ్టర్ ఇంకా అంత మ్యాగ్నిఫికేషన్గా ఏం లేదండి. బికాజ్ మేబీ బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ పర్చేస్ డెఫినెట్లీ పర్చేస్ వచ్చిందే రాణి వల్ల. అండ్ గుడ్ లక్ సఖీ కీర్తి సురేష్తో చేశాను. సో అది థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో అది కూడా రాని వల్లే. బిఫోర్ ఆఫ్టర్ చెప్పుకోవచ్చు. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది ఈ ఫీల్డ్లోకి? చాలా ఉందండి. నేను ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పా, ఫ్లయింగ్ ఏవియేషన్కి చాలా డబ్బులు ఉండాలి, మెడికల్ ఫీల్డ్కి చాలా డబ్బులు ఉండాలి, యాక్టింగ్ ఫీల్డ్కి చాలా డబ్బులు ఉండాలి. అంటే మనము యాక్టింగ్, నేను పొద్దునుండి ఈవినింగ్ వరకు ఆడిషన్స్కి వెళ్తా అన్నప్పుడు మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి మీకు మీరైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి, లేదా మీ పేరెంట్స్ నుండి అయినా డబ్బులు తీసుకుంటూ ఉండాలి, లేకపోతే ఇట్ డస్ నాట్ వర్క్. ఐ టోల్డ్ దట్ నేను ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే మా పేరెంట్స్ నేను జాబ్ మానేసిన తర్వాత ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు నాకు ఇనీషియల్గా నేను స్కూటీలో బయటకు వెళ్ళేదాన్ని, ఫుల్ ట్యాన్ అయిపోయేదాన్ని. ఒకసారి స్కూటీలో యాక్సిడెంట్ కూడా అయింది. యాక్సిడెంట్ అయ్యాక మా పేరెంట్స్ దెబ్బకి భయపడి, లైక్ వీఆర్ నాట్ వెరీ వెరీ వెల్ సెటిల్డ్ అంత లేదు, బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ దాంట్లో నాకు దే గాట్ మీ కార్ అనమాట. సో దట్ ఐ విల్ నాట్ మీట్ విత్ యాక్సిడెంట్స్ లైక్ దట్. దాని తర్వాత కారు పక్కన పెడితే డీజిల్కి మళ్ళీ వాళ్ళే డబ్బులు. దాని తర్వాత మళ్ళీ అంటే ఎందుకు మీకు రెమ్యూనరేషన్స్ తక్కువ ఉంటాయా లేదంటే? డెఫినెట్లీ ఐ హ్యావ్ టేకెన్ 0 రెమ్యూనరేషన్స్ అండ్ వర్క్డ్ ఇన్ ప్రాజెక్ట్స్. అంటే ఇప్పుడు నేను రాణి కావచ్చు, మేము చాలా లిమిటెడ్ బడ్జెట్లో చేసాము. మాకు ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ అస్. ఇప్పుడు పర్చేస్ కూడా ఏంటి అంటే లిమిటెడ్ బడ్జెట్స్లోనే చేసాము. సో డెఫినెట్లీ రెమ్యూనరేషన్స్ నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెమ్యూనరేషన్స్ విచ్ ఆర్ పెండింగ్ టిల్ నౌ. ఎవరు పే చేయరు, ఫోన్ చేసి. అంటే యాక్టర్స్కి టైంకి పే చేయరండి, అది ఎందుకో నాకు అర్థం కాదు. గడిచేస్తుందిలే అంటే ఎట్లా గడుస్తుంది అనేది ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్, విట్స్ వెరీ అన్ప్రొఫెషనల్. సో ఐ హ్యావ్ టు టేక్ మనీ అండ్
అప్పుడు అనిపించింది ఇది అందుకే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పా ఇప్పుడు మా పేరెంట్స్ కనుక నాకు ఫినాన్షియల్గా సపోర్ట్ ఇవ్వకపోతే నేను యాక్టింగ్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి పర్సూ చేసేదాన్ని బట్ యాజ్ అ లీడ్ ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు ఏ అక్క రోలో ఏ అమ్మ రోలో ఏ అమ్మమ్మ రోలో అప్పటికి వచ్చి ఉండేదాన్ని ఎందుకంటే అప్పటికి నేను జాబ్ చేసుకొని నన్ను నేను సెటిల్ చేసుకొని అప్పుడు ఇక్కడ ఫోకస్ చేసేటప్పటికి నేను ఒక 45 ఒక మంచి అమ్మ ఒక మంచి నెక్స్ట్ అమ్మమ్మ రోల్స్ చేసుకుంటూ ఉండేదాన్ని సో అదే చెప్పా ఫైనాన్షియల్ ఈ ఇండస్ట్రీకి వచ్చే ఏ యాక్టర్కైనా నేను చెప్పేది ఏంటి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఎడ్యుకేషనల్ డిగ్రీ ఎందుకంటే ఆ డిగ్రీతోనే మీరు సంపాదించుకోగలుగుతారు పేరెంట్స్ సపోర్ట్ ఉంది అంటే ఓకే బట్ అదర్వైజ్ ఒక పార్ట్ టైం జాబ్ ఏదో ఒకటి ఉండాలండి బాబు లేకపోతే ఈ ఇండస్ట్రీలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ ఓకే ది ఫస్ట్ రెమ్యూనరేషన్ యూ టుక్ ఎంత నా ఫస్ట్ రెమ్యూనరేషన్ ఒక బుక్ అండి బుక్ నేను చెప్పాక షార్ట్ ఫిల్మ్ చేశాను అని సో అప్పుడు ఇంజనీరింగ్లో ఉన్నాను డైరెక్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట ఇలా ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాము చేద్దాము అంటే ఐ వాజ్ లైక్ నాకు అప్పుడు ఆనెస్ట్లీ నాకు అంత ఐడియా లేదు యాక్టింగ్ మీద అప్పుడే బ్యూటీ ప్యాజెంట్ అయిపోయింది ఐ వాజ్ లైక్ మా మదర్ గోవా సైడ్ ఫాదర్ రాయలసీమ వీ హ్యాడ్ టు గో టు అ వెకేషన్ అది క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయితే సర్లే టైంపాస్ అవుతుంది ఏముంది వెళ్ళి చేసేయచ్చులే అంటే మేము రెమ్యూనరేషన్ ఏమి ఇవ్వలేమన్నారు అప్పుడు నాకు రెమ్యూనరేషన్ అనే పదం కొత్త రెమ్యూనరేషన్ అంటే ఏంటి అని అడిగే బదులు గూగుల్ చేస్తా ఎందుకంటే అడిగితే మళ్ళీ ఇది కూడా తెలియదు అనుకుంటారు ఫస్ట్ ఐ వాజ్ లైక్ ఓకే ఓహో అప్పుడు ఐ వాజ్ లైక్ అంటే రెమ్యూనరేషన్ ఇస్తారా అన్నట్టు అడిగా చూసి సో లేదు లైక్ యూనో రెమ్యూనరేషన్ లేదండి ఇవ్వలేము ఏమనుకోకండి అంటే ఓహో అంటే అప్పుడు నా యాక్చువల్లీ ఆయన బుక్ తెచ్చినప్పుడు సీక్రెట్ అనే బుక్ తెచ్చారు సీక్రెట్ అనే బుక్ నాకు ఆ బుక్ మీద ఉంది ఐ లవ్ రీడింగ్ బుక్స్ నాకు అది ఇవ్వండి అంటే లేదండి అది నా లక్కీ బుక్ అంటే అది ఇవ్వకపోతే నేను సినిమా చేయను సో దట్ వాస్ మై ఫస్ట్ రెమ్యూనరేషన్ అండ్ ఇట్స్ అ బ్రిలియంట్ బుక్ ఆ బుక్లో అన్నట్టు కూడా ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఫ్రమ్ ద యూనివర్స్ యూ ఆస్క్ యూ వెయిట్ అండ్ యూల్ రిసీవ్ ఇప్పుడు ఒక స్మాల్ డైలాగ్ రౌండ్ ఆడదాం ఓకే నేను సమ్ హీరోస్ నేమ్స్ చెప్తాను వాళ్ళ డైలాగ్స్ మీరు చెప్పాలి చాలా కష్టం అండి నేను ఐ డోంట్ ఫాలో అ లాట్ ఆఫ్ పర్లేదు మీకు గుర్తున్న డైలాగ్స్ టేక్ యువర్ ఓన్ టైం ఇది చాలా భయంకరంగా ఫెయిల్ అవబోతున్నా ఫెయిల్ అవ్వదు ట్రై చేయండి ట్రై చేస్తా ఎస్ చిరంజీవి గారు రఫ్ ఇచ్చేస్తా అదే ఓకేనా చేయి చూసే అంత రఫ్గా ఉందో అది డైలాగ్ ఎస్ రెడీ ఆయన స్టైల్లో కష్టం అండి మీ స్టైల్లో చేయి చూసావా అంత రఫ్గా ఉందో రఫ్ ఆడిచ్చేస్తా ఎస్ బాలకృష్ణ గారు ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు ఎస్ నాగార్జున గారు మన్మథుడులో చాలా బాగుంటాయి డైలాగ్స్ విక్రమ్ గారు రైటింగ్ ఇస్ లైక్ బ్రిలియంట్ సో ఆ సినిమాలో సో వెడ్డింగ్ కార్డు వచ్చి ఇస్తారు కదా సో ఆ కాన్వర్జేషన్ అన్నమాట ఇస్తే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అంట సార్ ఎవరైనా పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు అంటారు కానీ పెళ్ళి ఎందుకు చేసుకున్నారు అంటారు ఏంటి సార్ అంటే తోడు ఉండడానికి అంటే కుక్కని తెచ్చుకో అంటే లేదు సార్ వంట కష్టమవుతుందంటే వంట అవని పెట్టుకో అంటే దాని తర్వాత ఏంటి లేదు సార్ అంటే సో ఐ ఫీల్ ఎందుకయ్యా అన్నట్టు దట్ కైండ్ ఆఫ్ 2-3 lines ఐ రిమెంబర్ వెంకటేష్ గారు ఎనీ హ్యాండ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ టేకెన్ హెల్ప్ ఫ్రమ్ హిమ్ పవన్ కళ్యాణ్ గారా చూసావా సిద్ధార్థ రాయ్ అంతే రామ్ చరణ్ ఒక్కొక్కడిని కాదు శేఖర్ 100 మంది షేర్ ఖాన్ సారీ ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని రమ్మను అంతే ఫైనల్గా విజయ్ దేవరకొండ బేబీ రవితేజ గారు ఒక్క ఛాన్స్ అల్లు అర్జున్ గారు తగ్గేదే లేదు ఫైనల్గా మా ఆడియన్స్కి పర్చేస్ మూవీ గురించి ఏం చెప్తారు సో పర్చేస్ సినిమాకి ఐఎండిబిలో టాప్ రేటింగ్ వచ్చింది అండ్ చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయండి 2 million వ్యూస్ వచ్చాయి ట్రైలర్కి థ్యాంక్ యూ సో మచ్ చూడని వాళ్ళు వెంటనే చూసేయండి మేమే మీ దగ్గరకు వచ్చాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో సో చూసి మీకు నచ్చితే డెఫినెట్గా మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి అండ్ స్ప్రెడ్ ది వర్డ్ వీ ఆల్ నీడ్ యువర్ లవ్ సపోర్ట్ థ్యాంక్ యూ అమెజాన్లో రిలీజ్ అయింది మీరు కూడా మూవీ చూసేయండి మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ మీ అంటే మీ గ్రాఫ్ చూస్తుంటే ఎక్కడ కూడా తగ్గకుండా స్టెప్ బై స్టెప్ అలా వెళ్ళిపోతూనే ఉన్నారు కంగ్రాచులేషన్స్ అండ్ ఫ్యూచర్లో కూడా పెద్ద స్టార్స్తో పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ